Good afternoon. Welcome to 3060 Headlines చూద్దాం. మల్లన్న సాగర్ ఎపిసోడ్ లో గవర్నర్ జోక్యానికి టీ కాంగ్రెస్ వినతి. కేసీఆర్ ఏకపక్షంగా వెడుతున్నారని ఆరోపణ. భూసేకరణ చట్టంలో మార్పులకు వెసులుబాటుంది. అనవసర ఆందోళనతో రైతుల నోట మట్టి కొట్టవద్దన్న టీఆర్ఎస్. హైదరాబాద్ లోని మా 53 ఎకరాలను కబ్జా చేస్తున్నారు. తెలంగాణ సీఎంఏ కాపాడాలన్న కొత్తపల్లి గీత. చెన్నైలో కర్ణాటక హోటల్ పై పెట్రోల్ బాంబులతో దాడి. హింసాత్మకంగా మారుతున్న కావేరీ జల వివాదం. సుప్రీంకోర్టులో కర్ణాటక సర్కారుకు స్వల్ప ఊరట. రోజు కావేరీ నీటి విడుదల 15 నుంచి 12,000 క్యూసెక్కులకు తగ్గింపు. ఛత్తీస్గఢ్ లో భారీ వర్షాలు, వరదలు. పూర్తిగా మునిగిన జగదల్పూర్ పరిసర గ్రామాలు. మల్లన్న సాగర్ భూసేకరణ 144 సెక్షన్ అమలుపై గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేశారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన నేతలు వినతి పత్రం అందజేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఏకపక్షంగా వెళుతోందని ఫిర్యాదు చేశారు. వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. గవర్నర్ ను కలిసిన వారిలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, దామోదర రాజనరసింహ, జగ్గారెడ్డి ఉన్నారు. ప్రాజెక్టులు కట్టాలి, తెలంగాణలో ప్రతి మనిషికి మంచినీళ్లు రావాలి, తెలంగాణలో ప్రతి ఎకరానికి సాగునీరు రావాలి. కానీ వాటి పేరు మీద మీరు చేసే దౌర్జన్యాన్ని, రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలని, బలవంతపు భూసేకరణని మేము వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా ముందే గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. ఆ గ్రామస్తులని మీరు 50 రోజుల నుంచి వరుసగా సెక్షన్ 144 పెట్టి గ్రామస్తులు బయటకు పోవద్దు, ఎవరు లోపలికి రావద్దు అంటే ఇది ఏమన్నా కాశ్మీరా, లేకపోతే మనం భారతదేశంలో ఉన్నామా, లేకపోతే ఏదో బర్మాలోనో పాకిస్తాన్లో ఉన్నామా? 50 రోజులు నేరుగా సెక్షన్ 144 పెట్టడం, ఈ విషయం కూడా గవర్నర్ గారికి మేము విన్నవించాం. తెలంగాణ కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు టీఆర్ఎస్ ఎంపీ వినోద్. మల్లన్న సాగర్ ప్రాజెక్టు విషయంలో రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2013 భూసేకరణ చట్టంలో ఉన్న ఇబ్బందులు వారికి అర్థం కావడం లేదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ ఆ చట్టంలో మార్పులు చేశారన్న విషయాన్ని గుర్తు చేశారు. అయినా ఏది నిజమో ఏది అబద్దమో తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు ఎంపీ వినోద్. ఎక్కడ ప్రాజెక్టు కడితేమి, ఎక్కడ టెండర్లు వేస్తేమి, ఎక్కడ కాంట్రాక్టర్ డబ్బులు వచ్చే, ఎక్కడ కాంట్రాక్టర్లు డబ్బులు మాకిచ్చే, మొదలే కాకపోయా పని లక్షల కోట్లు అవినీతి అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు పనులు మొదలు పెట్టడానికి ప్రారంభిస్తున్నటువంటి దశలోనే ఉన్నటువంటి ఈ కార్యక్రమాల్ని అడ్డుపడుతూ ప్రజల్ని మభ్యపెడుతున్నారు మీరు. ప్రజలు చాలా తెలివి కల వాళ్ళ ప్రజలు. 13 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ఉద్యమము తెలంగాణ ప్రజల్ని చైతన్యపరిచిన మేము. కేంద్రం అందించిన సహాయం, తాజా పరిణామాలు, అసెంబ్లీలో జరిగిన తీరును గవర్నర్ నరసింహన్కు వివరించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. దాదాపు గంటకు పైగా సాగిన భేటీలో వివిధ అంశాలపై చర్చించారు. త్వరలో ఏపీ మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయం కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. భేటీ అనంతరం రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో పాల్గొనేందుకు విజయవాడ బయలుదేరారు సీఎం చంద్రబాబు. తన విలువైన 53 ఎకరాల భూమిని ఇద్దరు తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారులు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు ఎంపీ కొత్తపల్లి గీత. హైదరాబాద్ రాయదుర్గంలో ఉన్న తమ స్థలంలో ప్రభుత్వ భూమంటూ బోర్డు పెట్టారని ఆరోపించారు. ఈ అన్యాయంపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు గవర్నర్ నరసింహన్ తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేస్తానని గీత చెప్పారు. అర్ధరాత్రి దొంగల మాదిరిగా వచ్చి మా సెక్యూరిటీ గార్డ్స్ని కొట్టి మొత్తం వాళ్ళ ఫోన్లు లాక్కొని వాళ్ళని హెరాస్ చేసి టార్చర్ చేసి తెల్లవార్లు పోలీస్ స్టేషన్లో, అది కూడా రాయదుర్గ పోలీస్ స్టేషన్లో కాకుండా వేరే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కూర్చోబెట్టి ఇంత దొంగతనంగా ఇంత భయంకరంగా ఎందుకు చేయవలసి వచ్చిందో చాలా దుర్మార్గంగా చేశారండి. సో దీని మీద డెఫినెట్గా సీఎం గారు యాక్షన్ తీసుకుంటారని చెప్పి నేను నమ్ముతున్నాను.
ఈ విషయం నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాను. ఆల్రెడీ హోమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాను, మాట్లాడాను కూడా ఆయనతో నిన్న. ఈరోజు డెఫినెట్గా సీఎం గారిని కలుస్తాను, అపాయింట్మెంట్ అడుగుతాను, అడిగి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి దీన్ని పరిష్కారం చేస్తాను. కావేరీ జలాల వివాదంపై ఇచ్చిన తీర్పును నిలుపుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. తమిళనాడు రాష్ట్రానికి 15,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని గత నెల 5న ఇచ్చిన తీర్పు నిలిపివేయాలని కర్ణాటక కోరింది. ప్రస్తుతం తమిళనాడుకు నీటి అవసరం లేనందున 15,000 క్యూసెక్కులు కాకుండా 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసేలా తీర్పును సవరించాలని కోరింది. అయితే కర్ణాటక తమ ఆదేశాలను అమలు చేయకపోవడంపై సుప్రీం అసంతృప్తి వ్యక్తం చేసింది. 10 రోజుల పాటు 12,000 క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలని తీర్పును సవరించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 20కి వాయిదా వేసింది. తమిళనాడు కర్ణాటక మధ్య కావేరీ జల వివాదం ముదురుతోంది. ఒకరి ఆస్తులపై మరొకరు దాడులకు పాల్పడుతున్నారు. గత కొన్ని రోజులుగా కర్ణాటకలో తమిళనాడు వాహనాలు, వారి ఆస్తులే టార్గెట్ గా విధ్వంసానికి పాల్పడ్డారు. దీంతో కర్ణాటక ఆందోళనకారులపై తమిళనాడు భగ్గుమంటోంది. చెన్నైలో కర్ణాటక హోటల్స్ లక్ష్యంగా దాడులకు జరగడం కలకలం రేపుతోంది. పలు హోటల్స్ పై పెట్రోల్ బాంబు కూడా విసిరినట్లు తెలుస్తోంది. మైలాపూర్లోని న్యూ వుడ్లాండ్స్ హోటల్స్ పై దుండగులు తెల్లవారుజామున దాడి చేశారు. దుండగులు 6 పెట్రోల్ బాంబులతో దాడి చేసినట్లు హోటల్ యజమాని చెబుతున్నారు. 10 మంది వ్యక్తులు గుంపుగా వచ్చి కర్ణాటకకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోటల్పై దాడి చేసినట్లు చెన్నై పోలీసులు చెబుతున్నారు. టేబుల్స్, కుర్చీలు, హోటల్ అద్దాలు పగలగొట్టారని, ఘటనా స్థలంలో ఓ లేఖ కూడా వదిలి వెళ్లారని తెలిపారు. కర్ణాటకలో తమిళ్లను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తే పెట్రోల్ బాంబు దాడులు కొనసాగుతాయని ఆ లేఖలో రాసి ఉన్నట్టు పోలీసులు వివరించారు. మరోవైపు రామనాథపురం జిల్లాలో పెద్ద సంఖ్యలో కర్ణాటకకు చెందిన వాహనాలపై దాడులు జరిగాయి. కావేరీ జల వివాదం కార్చిచ్చులా తమిళనాడుకు వ్యాపించింది. కర్ణాటకకు చెందిన వాహనాల లక్ష్యంగా తమిళులు దాడులకు పాల్పడుతున్నారు. రామేశ్వరంలో కర్ణాటకకు చెందిన వాహనాలను ఆపి అందులో ప్రయాణిస్తున్న వారిని డ్రైవర్లపై దాడికి యత్నించారు. వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గుజరాత్ నుంచి వస్తున్న ఈ రైలు 4 బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. గూడ్స్ రైల్లోని ఎరువుల బస్తాలను అధికారులు అన్లోడ్ చేయించారు. అనంతరం ట్రాక్ ను సరిచేసి రైళ్ల రాకపోకలకు అనుమతించారు. ఆర్టీసీలో అక్రమ బదిలీలకు నిరసనగా తెలంగాణ మజ్దూర్ యూనియన్ విధులు బహిష్కరిస్తోంది. ఉప్పల్ డిపోలో కండక్టర్ను అక్రమంగా బదిలీ చేశారంటూ ఆందోళనకు దిగారు. ఈ రోజు హైదరాబాద్ పరిధిలోని 8 డిపోల్లో 4,800 మంది కార్మికులు విధులను బహిష్కరించారు. దీంతో 1000 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కేవలం 250 బస్సులు మాత్రమే సర్వీసులు నడుపుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ జిల్లాలో గోవిందరావుపేట మండలం పస్రాలో విషాదం చోటు చేసుకుంది. కరెంటు షాక్ తో భార్యాభర్తలు మరణించారు. నీళ్లు వేడి చేస్తున్న సమయంలో వాటర్ హీటర్ నుంచి కరెంటు ప్రసరించడంతో రమ కింద పడిపోయింది. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన భర్త సంతోష్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. వీరిద్దరికీ 2 ఏళ్ల క్రితమే వివాహం జరిగింది. బ్యాక్ టు న్యూస్. ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇదో పుస్తకం నేను తీసుకొని వచ్చినాను, ఎక్కడ కూడా పేర్కోలేదు అని సుస్పష్టంగా చెప్పినారు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో. అలానే రెండో అబద్ధం చెప్తా ఉన్నారు, మళ్ళీ చట్టంలో లేదు, కాంగ్రెస్ వాళ్ళకి అడిగే హక్కు లేదు, చట్టంలో లేదు అని. అయ్యా, ఉత్తరాఖండ్లో భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు కేవలం క్యాబినెట్ డెసిషన్తో స్పెషల్ కేటగిరీ స్టేటస్
అక్కడ అమలు పరిచినారు. అదేవిధంగా ఇక్కడ కూడా కేబినెట్ డెసిషన్ అయింది అని అంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు మాట్లాడితే ప్రజలు నమ్ముతారని అనుకుంటా ఉన్నారు. మరో మూడో అబద్ధం కూడా నిన్నటి రోజు ఇతర రాష్ట్రాల వాళ్ళు అడుగుతా ఉన్నారని వీరప్ప మొయిలీ మీద చెప్తా ఉన్నారు. అయ్యా, కర్ణాటక ముఖ్యమంత్రితో సహా 9 మంది కాంగ్రెస్ పార్టీ పాలిత ముఖ్యమంత్రులు సోనియా గాంధీ గారి అధ్యక్షతన రెజల్యూషన్ చేసినారు ఏడాది క్రితం. ఇప్పుడు మాకు రాష్ట్రాలు తగ్గినాయనుకోండి, ఏడాది క్రితం 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కర్ణాటక ముఖ్యమంత్రితో సహా మీరు అమలుపరచండి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదానంటే 11 పార్టీలు కేవీపీ రామచంద్రరావు గారు పార్లమెంటులో ప్రైవేట్ బిల్లు తెచ్చినప్పుడు 11 పార్టీలు అన్కండిషనల్ గా ఆంధ్రప్రదేశ్ రైట్, అది మనమందరూ ఉన్నాం ఆ రోజు. కాంగ్రెస్ 5 ఏళ్ళంటే మీరు 10 ఏళ్ళు అన్నారు అని భారతీయ జనతా పార్టీని దొప్పిపడిచి వాళ్ళు క్లియర్ గా స్టాండ్ ఉంటే ఈరోజు మళ్ళీ అవే అబద్ధాలు మాట్లాడేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇంకొకటి ప్రచారం స్టార్ట్ చేశారు వీళ్ళు. పరిశ్రమలకు ఎవరు ఇండస్ట్రీస్ ఇన్సెంటివ్స్ అడగడం లేదు. 4 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు ఎంటర్ అయినారు విశాఖపట్నంలో, అడగడం లేదు అని. ఎన్నొచ్చినాయి? 4 లక్షల కోట్లలో ఎన్నొచ్చినాయి? 4 లక్షల కోట్ల రూపాయలు మీకు ఎంఓయూలు అయితే కనీసం 4 లక్షల రూపాయల ఇండస్ట్రీ అయినా వచ్చిందా మీకు? బుకాయించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పోలవరం గురించి అంటారు. ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? 5,700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాలువలన్నీ 100% కంప్లీట్ చేసినాం. నిన్న పట్టిసీమ ద్వారా మీరు వేసింది కేవలం 4 కిలోమీటర్ల పైప్ లైన్ మాత్రమే. ఆ కాలువలు తవ్వింది మేమే. ఏం చేశామన్నా? జాతీయ ప్రాజెక్ట్ తెచ్చింది మేమే, చట్టంలో పెట్టింది మేమే. మీరు చేసింది కేంద్ర ప్రభుత్వం తప్పించుకోవడానికి, తన బాధ్యత నుంచి ఇతర రాష్ట్రాల్లో ఏమైనా వివాదాలు వస్తే తప్పించుకోవడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మొహాన్ని పడేసినారు. ముఖ్యమంత్రి దానికి 4 డబ్బులు సంపాదించుకోవాలంతే అతనికి. దానికి కూడా ఈరోజు నష్టం కలిగించేటువంటి విధంగా చేస్తా ఉన్నారు. మేము 100కి 100 రూపాయలు చెప్తాం, బల్ల గుద్ది చెప్తా ఉన్నాం. మీరు చెప్తున్న 2,25,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ అనేది ఏదైతే ఉందో ముమ్మాటికి అది మోసపూరితం, బోగస్. ఇట్స్ ఎ బోగస్ ప్యాకేజ్. ఏముంది ప్యాకేజ్ లో? 65,000 కోట్ల రూపాయలు రోడ్లక. ఏం తెలంగాణలో ఇవ్వలేదు 65,000 కోట్లు, కర్ణాటకలో ఇవ్వలేదు 65,000 కోట్లు, మహారాష్ట్రలో ఇవ్వలేదు 2 లక్షల కోట్లు. అది దీనిలోకి వస్తుందా ప్యాకేజీలో? ఏం పోలవరంది 15,000 కోట్ల రూపాయలు అన్నారు. పోలవరం ఆల్రెడీ చట్టంలో లేదా, అది ప్యాకేజీలో వస్తుందా? అది మీరు ఇంకోటి అంటారు 52,000 కోట్ల రూపాయలు పెట్రోలియం కంపెనీలు అక్కడ అభివృద్ధి చేస్తుంది. నువ్వు చేసేదేం దందో? అది ప్యాకేజ్ కింద వస్తుందా? ముమ్మాటికి అది మోసపూరితమైంది అని చెప్తా ఉన్నాం. అలానే మేము చట్టం ద్వారా, కేబినెట్ నిర్ణయం ద్వారా, ప్రధాని పార్లమెంట్లో ఇచ్చినటువంటి హామీల ద్వారా 5 లక్షల కోట్ల రూపాయలు మేళ్లు ఇచ్చినాం. 5 లక్షల కోట్లు. దాన్ని కాదంటా ఉన్నారు. దానికి అప్పుడే మ్యాచ్ ఫిక్సింగ్. ముఖ్యమంత్రి గారు దీనికి చట్ట రూపం కావాలి అని అంటే, ఓహో ఎంత పెద్ద మనసో కేంద్ర ప్రభుత్వాన్ని, మేము కేబినెట్ లో పెడతాము. ఏమైనా కేబినెట్ లో లేదా? అప్పుడే ప్రత్యేక హోదా ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ కని ఎందుకు అమలు చేయరు మీరు? మళ్ళీ దీన్ని కేబినెట్ లో పెడతామని మోసమా?
అంటే ఇప్పుడు నువ్వు ఇచ్చిన 65,000 కోట్ల రూపాయలు ఎప్పుడో గడ్కరీ సంవత్సరం కింద వచ్చి ప్రకటిస్తే మళ్ళీ దానికి మీరు కేబినెట్ నిర్ణయం చెప్తావా? 52,000 కోట్ల రూపాయలు ఆ కంపెనీలు నిర్ణయం తీసుకుంటే దాన్ని పెట్టి చేస్తారా? ఈరోజు పూర్తి మోసం అన్నారు. ఇంతవరకు ఇన్ని రోజులు కాంగ్రెస్ సరైనటువంటి పదాలు పెట్టలేదు. ఎగ్జామిన్ అన్నారు, 6 మాసాల్లో చూడాలి అన్నారు. మీరు ఏం పదాలు పెట్టారు ఇప్పుడు ప్యాకేజ్ లో? ఏ ప్రభుత్వంలో పెట్టేది అది చేయవలసింది పోయి 6 మాసాల్లో చేయవలసినటువంటి ఉక్కు కర్మాగారం, 6 మాసాల్లో చేయవలసినటువంటి రైల్వే జోన్, 6 మాసాల్లో చేయవలసినటువంటి దుగరాజపట్నం, ఈ రోజు కూడా మీరేం పెట్టారు? ఇంకా ఎగ్జామిన్ 2.5 సంవత్సరాల తర్వాత సిగ్గులేదు? మీరంటా ఉన్నారు. ఈరోజు చట్టాన్ని మీరు గౌరవించరు. చట్టమని పక్కన పడేసి ఏమంటుంది చట్టం? కేంద్ర ప్రభుత్వమే పోలవరం నిర్మాణం చేయాలి. చట్టం అట్లా చెప్తే మీరు ఇస్తారా? ఇదే మీరు ఇద్దరు ప్రైవేట్ కంపెనీలా? మీరు ఇద్దరు మాట్లాడుకోవడానికి చట్టంలో చాలా స్పష్టంగా కేంద్రపై ఎందుకు పెట్టామో మేము చట్టంలో. రేపటి రోజు పక్క రాష్ట్రాల్లోనో మరో ప్రాబ్లమో వస్తే కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని దానిలో స్పష్టంగా ఉంది. అన్ని అనుమతులు, భవిష్యత్తులో అన్ని క్లియరెన్స్లు డీమ్డ్ టు బి గివెన్. మళ్ళీ ఎందుకు? చట్టాన్ని గౌరవించరు, కేబినెట్ నిర్ణయాన్ని గౌరవించరు. ప్రైమ్ మినిస్టర్ ఇచ్చినటువంటి మోడీ గారు పార్లమెంట్లో అడుగు పెట్టేటప్పుడు ఆ గడపకు ముద్దాడితే సరిపోతుందమ్మా? పార్లమెంట్లో పెద్ద ఆయన లేచి మొన్నటి రోజు కేపీ రామచంద్రరావు గారు ఇచ్చినటువంటి బిల్లు మీద, ప్రైవేట్ బిల్లు మీద, ఇది నేను మన్మోహన్ సింగ్ గా కాదు ఒక ప్రధానిగా ఇచ్చినటువంటి హామీ అమలు పరచండి అంటే దానికి దిక్కు లేదు. వీటన్నిటి కూడా ధిక్కరించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఈరోజు మళ్ళీ అంటా ఉన్నారు. మీరు తెలుగుదేశం బీజేపీ పోటీలు పడి మేము ప్రజల దగ్గర పోతాం, ఇక ప్రత్యేక హోదా ఎవరైనా అడిగితే వాడు ఒక ట్రైటర్ అని, ఒక దేశ బ్యాక్ టు న్యూస్. నిన్నంతా కాల్పులతో హోరెత్తిన జమ్మూ కశ్మీర్ లో మళ్లీ కలకలం మొదలైంది. పూంచ్లో ఉగ్రవాదులు భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఇక్కడ నిర్మాణంలో ఉన్న ఓ మినీ సచివాలయం వద్ద దక్కిన టెర్రరిస్టులు కాల్పులు జరుపుతున్నారు. నిన్న జరిగిన ఎన్కౌంటర్ లో 3 ఉగ్రవాదులను మట్టుపెట్టారు జవాన్లు. కాల్పుల్లో ఓ కానిస్టేబుల్ కూడా చనిపోయాడు. అదే ప్రాంతం నుంచి మరోసారి కాల్పులకు తెగబడ్డారు ముష్కరులు. దీంతో లోపల మరికొందరు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఆర్మీ ఆపరేషన్ కొనసాగుతోంది. అటు నిన్న నౌఖాం సెక్టర్ నుంచి భారత్ లోకి చొరబడేందుకు యత్నించిన 4 ఉగ్రవాదులను జవాన్లు మట్టుపెట్టారు. పశ్చిమ బెంగాల్ బంకూరా ప్రాంతంలో దారుణం జరిగింది. 3 విద్యార్థినులపై దుండగులు యాసిడ్ దాడి చేశారు. ఈ ఘటనలో వారు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు కోలుకుంటున్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎవరు ఎందుకు యాసిడ్ దాడి చేశారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. జగదల్పూర్లో పలు గ్రామాలు వరద ముంపున బాల్పడ్డాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో ఆర్మీ సిబ్బంది సహాయపడుతున్నారు. భారీ వర్షాలు, వరద మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. జమ్మూ కశ్మీర్లోని పలు జిల్లాల్లో వైపు కల్లోలంగా ఉంటే మరికొన్ని ప్రాంతాలు ఈద్ పండగ కళతో సందడిగా మారాయి. దోడా జిల్లాలో మార్కెట్లు కళకళ్లాడుతున్నాయి. మండీల్లో గొర్రెలు, షాపుల్లో డ్రెస్ మెటీరియల్స్, గాజులు, టోపీలు, వివిధ రకాల సెంట్లు, జ్యువెలరీస్ ఇలా అన్ని రకాల వస్తువులు లభిస్తున్నాయి. హిందూ, ముస్లింలు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ షాపింగ్ చేస్తుండటంతో అక్కడ మత సామరస్యం వెల్లివిరుస్తోంది. अच्छा ये वो सेट ही लग रहा है।